ఫోన్ ఇన్ లో మాట్లాడడానికి చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. చరణ్ గారు నమస్తే అండి. నమస్తే చరణ్ గారు, ఈరోజు మల్లన్న గారి పైన సస్పెన్షన్ ఆర్డర్ అనేది ఒక బీసీ వ్యక్తి ఎదుగుతుండు తొక్కే ప్రయత్నం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేసింది అంటున్నారు, నిజమే అనుకోవచ్చా? ఎందుకు తొక్కే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ బీసీని తొక్కే ప్రయత్నం చేస్తే బీసీ కులగన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తుంది? బీసీలకు చట్టసభలో 42% ఉండాలని చెప్పేసి ఎందుకు కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది? ఎందుకు బీసీలకు కేసీఆర్ గారు ఆయనలో నష్టం జరిగింది కాబట్టి బీసీ రిజర్వేషన్ పెంచిన తర్వాత ఎలక్షన్ పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించి 42% ఇచ్చే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం. మీరు ఫోన్ చేసే టైంలో వట్టి జానయ్య గారు లైన్ లో ఉండేయండి. సో వారు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ మల్లన్న గారు ఎమ్మెల్సీ దానికి ఏం కృషి చేయలేదు, ఆయన ఓడించడానికి అగ్రవర్ణాలంతా ప్రయత్నించారు అని చెప్పేసి వారు అన్నారు, నిజమే అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి బీఫామ్ మీద పోటీ చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులతో వారి గెలుపు కోసం పనిచేసిర్రు. అయినా మొదటి నుంచి ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మధ్య గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం తీర్మానం చాలా అంటే ఆయన గెలుపులో కాంగ్రెస్ పార్టీ ఏం తోడ్పాటు అవ్వలేదంటే ఆయన ఫిగర్ ని చూసి మరి ఎందుకు ఈ గతంలో ఇండిపెండెంట్ పోలీస్ మీకు తోడ్పాటు లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఇంకెక్కువ మెజార్టీ వచ్చేదని అంటున్నారు. ఇప్పుడు మీరు రాజీనామా చేసి చెయ్యి ఎవరోదన్నా ఓకే రాజీనామా చేసి తెలుసుగా మీలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు అనవసరంగా ప్రజల మధ్య గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం మానుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదే కాకుండా నోటీసు ఫిబ్రవరి 5వ తారీఖు నాడు ఇచ్చారు. 12వ తారీఖు వరకు రిప్లై ఇవ్వని చెప్పి అడిగారు. 12 ఇలా మార్చి 1వ తారీఖు అయినా స్పందన లేదు. దానిలో భాగంగా వారు రిప్లై ఇవ్వలేదు. రిప్లైకి సంతృప్తి చెంది ఉంటే సస్పెండ్ చేసేవాళ్ళు కాదు. రిప్లైకు ఆన్సర్ ఇవ్వకుండా తను ఒంటెది పోగలపోయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తారు. సో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులని ప్రశ్నిస్తున్నా అంటుండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మొన్న వాటరు నీళ్లు అది ఇది అని చెప్పేసి అన్నాడు. అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవినీతి అక్రమాలు చేస్తున్నాడు అని చెప్పేసి. వాటర్ నీరంటే కూడా అది తప్పవుతుందా? వాటర్ నీరంటే నీరంటూ ఇంగ్లీష్ లో వాటర్ అంటారు, దాన్ని కూడా తప్పు పడితే ఎట్లా? ఆయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అవినీతి అక్రమాలు చేస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారు అని వారే అన్నారు. అంటే కేవలం ఇక్కడ కాంగ్రెస్ నేతల మీద ప్రశ్నిస్తున్నందుకు, అది అగ్రవర్ణాల మీద ప్రశ్నిస్తున్నందుకు, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీసీ నినాదం లేవనెత్తినందుకే సస్పెండ్ చేశారని ఆ వడ్ అనేది ఆ వాదం అనేది బలంగా తీసుకెళ్తున్నారు. అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి బీసీ నినాదం ఎత్తి వేరే ఇండిపెండెంట్ క్యాండిడేట్ మీరు మద్దతు ఇస్తే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయకుండా ఎట్లా వస్తుంది? నీకు సస్పెండ్ చేయకుండా ఉంచుతారు ఎవరన్నా? బీసీలకు ఇచ్చేది రొమ్ము కూర్చోదా? ఒక పార్టీ బీఫా మీద గెలిస్తే ఒక పార్టీ ఉంటూ ఇండిపెండెంట్ క్యాండిడేట్ సపోర్ట్ చేస్తావా? ఏమైనా ధర్మమా ఇది? ఓకే, ఇది ధర్మం కాదు కదా. తీర్మానం వల్ల ఉన్నా ఆ ప్లేస్ లో చరణ్ ఉన్నా కూడా ఎవరినైనా సస్పెండ్ చేస్తే పార్టీ నియమావళిని ఉల్లంఘించిన ఏ వ్యక్తి మీద కూడా అట్లాంటి చర్యలు తీసుకుంటారు. సో ఇక్కడ బీసీ అనే వ్యక్తిని సస్పెండ్ చేయాలని టార్గెట్ ఏం చేయలేదు. బీసీ అనేది దానిలో సస్పెండ్ చేయలేదు. ఓన్లీ తను నోటీస్ రిప్లై ఇవ్వలేదు. తను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నష్టం చేసింది కాబట్టి అనవసరంగా ప్రజల మధ్య గందరగోళం క్రియేట్ ప్రయత్నం తీర్మానం వల్ల చేస్తా ఉన్నారు. కాబట్టి తను భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ ట్యాబ్ లో ఉండనేది చాలా స్పష్టంగా కనపడతాం. దానిలో భాగంగా వారు సస్పెండ్ చేసి. ఓకే, సో ఇంకా భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారనుకుంటున్నారా? లేదు, వాళ్ళ ప్రభావితం లోనవుతున్నారు ఇప్పటికీ. సో కాంగ్రెస్ పార్టీ పైన అయితే కాంగ్రెస్ పార్టీ ఆయన గెలుపు కృషి చేయలేదు అనేది వడ్డ అనేది బలంగా వెళ్తుందండి. ఇది ఒక్కటి క్లారిటీ ఇవ్వరా మాకు? కాంగ్రెస్ పార్టీ తోడ్పాటుతోనే తన ఎమ్మెల్సీ గెలిచిండు. కాంగ్రెస్ పార్టీ సహకరించింది, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. గతంలో ఇండిపెండెంట్ పోటీ చేసిన సెకండ్ వచ్చిండు. కాంగ్రెస్ పార్టీ ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కష్టపడి పనిచేసి తీర్మానం వల్ల గెలిపించారు. ఇప్పుడు ఆయన పార్టీకి వ్యతిరేకం చేస్తుంది కాబట్టి దానిలో భాగంగా క్రమశిక్షణ చర్య తీసుకుంది తప్ప బీసీ అనో లేదా ఇంకోటి అనేది కాకుండా చర్యలు తీసుకునే దానిలో ఖచ్చితంగా ఏ వ్యక్తికైనా ఇదే న్యాయం వర్తిస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ చరణ్ గారు. సో ఇది ఇక్కడ చరణ్ కౌశిక్ యాదవ్ గారు అధికార ప్రతినిధి, అలాగే ప్రధాన కార్యదర్శి. వారు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ లేకపోతే ఈరోజు మళ్ళీ ఎక్కడన్నా ఉండేటోడు, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన గెలిచిందని చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఇక్కడ వట్టి జానయ్య గారు బీసీ సంఘం నేత, బీసీలను తొక్కే ప్రయత్నం చేస్తుంది కాబట్టి బీసీలను ఎదగనీయకుండా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు మిగతా అగ్రవర్ణాల లీడర్ల కన్నా ఎక్కువ ఎక్కడ ఫేమ్ వచ్చేస్తుందో అని చెప్పేసి కుట్ర పండుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వకపోయినా భారీ మెజార్టీతో గెలిచేవారని వట్టి జానయ్య గారి వాదం. ఇట్లా ఎవరి వాదం కరెక్ట్ అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.